నమో బుద్ధాయ, జై భీమ్, జై భారత్. తథాగత భగవాన్ బుద్ధుడికి, పరమ పూజ్యులు బోధిసత్వ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కు ప్రణామాలు తెలియజేస్తున్నాను. ఈ బహుజన యుద్ధబేరు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అందరికీ తెలియచేయండి. ఈరోజు ప్రజలు ఆశలు అడియాసలేనా? అధికార యంత్రాంగం వైఫల్యంతో కూటమి ప్రభుత్వం తీవ్రమైన అసంతృప్తికి గురవుతుంది. ఈ పాలన సక్రమంగా లేదని ప్రజలు భావిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం రద్దు చేసిన 28 సంక్షేమ స్కీములను పునరుద్ధరిస్తామని కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టింది. ఎన్నికల క్యాంపెయిన్ చేసింది. దానికి న్యూస్ ఛానల్స్లో సాక్ష్యాలు కూడా ఉన్నాయి. 2 సంవత్సరాలు అయిన తర్వాత కనీసం కేంద్ర ప్రభుత్వం షెడ్యూల్ కులాలకి, షెడ్యూల్ ట్రైబ్స్కి అందజేస్తున్న స్కీములు, సంక్షేమ స్కీములు ఈ రాష్ట్రంలోకి అమలుపరచకూడదు అని నిర్ణయం తీసుకుంది. అంటే పేద ప్రజలకు వ్యతిరేకమైన నిర్ణయాలు గత ప్రభుత్వం ఏ విధంగా అవలంబించిందో అదే విధంగా అదే మార్గంలో కొనసాగుతున్నప్పుడు గత ప్రభుత్వమైనా ఈ ప్రభుత్వమైనా ఈ బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకు ప్రయోజనం ఏంటి? ఈ యొక్క పాలకుల వలన, ఈ 2 పార్టీల వలన ఈ రాష్ట్రంలో కనీసం ఎవ్వరికి కూడా ప్రయోజనం లేదు. అది కేవలం వాళ్ళ యొక్క పాలక కులాల యొక్క ప్రయోజనాలకు మాత్రమే ఈ 2 ప్రభుత్వాలు ఉపయోగపడుతున్నాయి తప్ప ఈ ప్రజలకు, పీడిత కులాలకు ఏమాత్రం ప్రయోజనం లేదు. ఈ విషయంపై నేను ఈరోజు మాట్లాడాలని భావిస్తున్నాను. ప్రజల ఆశలు అడియాసలేనా? అధికార యంత్రాంగం వైఫల్యంతో కూటమి ప్రభుత్వంపై పెరుగుతున్న తీవ్రమైన వ్యతిరేకత, అసంతృప్తి. 2 ఏళ్లు పూర్తయిన ప్రజల జీవితాల్లో మార్పు ఎక్కడ? స్కాముల పాలనకు చెప్పిన ప్రజలు ఇప్పుడు అధికారుల నిర్లక్ష్యంతో విసుగు చెందుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో పెరుగుతున్న ప్రశ్నలు ఏమిటంటే, ఇప్పుడు పాలన ఎవరి చేతుల్లో ఉంది? గత ప్రభుత్వ హయాంలో మద్యం, ఇసుక, మైనింగ్, జగనన్న కాలనీలు తదితర అంశాలపై అవినీతి ఆరోపణలు, అక్రమాలు, ప్రజా వ్యతిరేక విధానాలతో విసిగిపోయిన ఆంధ్రప్రదేశ్ ప్రజలు మార్పు కోసం కూటమి ప్రభుత్వానికి ఘన విజయాన్ని అందించారు. అదే దరిద్రం. నిజమైన ప్రతిపక్షం కూడా లేదు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పారదర్శక పాలన వస్తుందని ఆశించిన ప్రజలకు 2 ఏళ్లు గడిచిన ఆశించిన స్థాయిలో ఫలితాలు కనిపించడం లేదన్న అభిప్రాయం బలంగా సమాజంలో ఉంది. ముఖ్యంగా పీడిత కులాల్లో ఉంది. ప్రభుత్వ విధానాలు ఒకవైపు ఉన్నప్పటికీ వాటిని అమలు చేయాల్సిన అధికార యంత్రాంగం తీవ్రంగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. అధికారులపై శిక్షలు లేవు. అధికారులపై విమర్శలు చేస్తున్న వాటిని పత్రికలు ప్రచురించట్లేదు. సాధారణ ప్రజల సమస్యలు పరిష్కారం కాకపోవడంలో, కార్యాలయాల్లో ఫైళ్లు పేరుకుపోవడం, అవినీతి ఆరోపణలు కొనసాగుతుండడంలో ప్రజల్లో అసంతృప్తికి కారణమవుతున్నాయి. ఇక కూటమిలోని టీడీపీ, జనసేన, బీజేపీ నాయకుల మధ్య స్థానిక స్థాయిలో ఆధిపత్య పోరు 2 కొనసాగుతుండడంలో ఆ పరిస్థితిని కొందరు అధికారులు తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు అనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. ప్రజాప్రతినిధుల మధ్య సమన్వయం లేదు. అది లోపించడం వల్ల ప్రభుత్వం లక్ష్యాలకే క్షేత్రస్థాయికి చేరడం లేదు. ప్రజల ఆవేదన వ్యక్తం చేస్తుంది. మరోవైపు రాష్ట్రంలో అధికారుల యొక్క లంచాలపై అవినీతి నిరోధక శాఖ ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. కనుక అవినీతి విపరీతంగా పెరిగిపోయింది. అవినీతి ఆరోపణలు వస్తున్నప్పటికీ చర్యలు ఎందుకు లేవని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. తెలంగాణలో పెద్ద కేసులను పట్టుకున్నారు. ఇక్కడ ఎందుకు పట్టుకోవట్లా? ఇక్కడ కూడా అవినీతే ఉంది కదా. గత ప్రభుత్వాలే నయమా అనే చర్చకు ఇప్పుడు దారితీస్తున్న పరిస్థితులు. మార్పు కోసం ఓటు వేసిన ప్రజలు ఇప్పుడు తమ సమస్యల పరిష్కారం కాకపోవడంలో నిరాశకు గురవుతున్నారు. ప్రభుత్వం మంచిది కావచ్చు, కాకపోవచ్చు, కానీ అధికారులు పనిచేయకపోతే ప్రజలకు ప్రయోజనం ఏమిటి అనే ప్రశ్న రాష్ట్ర వ్యాప్తంగా వినిపిస్తుంది. ప్రజల డిమాండ్ ఇప్పుడు ఒకటే: అధికార యంత్రాంగం ప్రక్షాళన చేయండి, ప్రజల ఆశయాలను, ప్రజల ఫిర్యాదులను పరిష్కరించండి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా
కూటమి ప్రభుత్వం అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో గాడిలో పెట్టి పారదర్శక పాలన అందించాలని రాష్ట్ర ప్రజలు కోరుతున్నారు. లేకపోతే ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తి భవిష్యత్తులో రాజకీయ ప్రభావం చూపే అవకాశం ఉంది. కనుక తప్పనిసరిగా ప్రజలు మార్పు కోసం ఓటేశారు. ఇప్పుడు పాలనలో మార్పు ఎప్పుడు మొదలెడతారు? ఇదే రాష్ట్ర వ్యాప్తంగా వినిపిస్తున్న ప్రధానమైన ప్రశ్న. ప్రభుత్వాలు మార్చారు కానీ ఈ ప్రభుత్వాల తీరు కానీ ప్రభుత్వ అధికారుల యంత్రాంగం యొక్క తీరు కానీ మారలేదు. అది అలాగే ఉన్నప్పుడు ఈ ప్రభుత్వాల వలన ఎటువంటి ప్రయోజనం లేదు. రాబోయే ఎన్నికలైనా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు, మెజార్టీ బహుజనులు తమ ఓటు తాము వేసుకొని తమ పాలన తాము చేసుకుంటానికి ఒక కొత్త వరవడిని, కొత్త విధానంలో ముందుకు రావాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ మనవి చేస్తున్నాను. నమో బుద్ధాయ. జై భీమ్. ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అందరికీ తెలియజేయండి.